ఒంగోలు నగరంలోని 50వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి వెంకటేశ్వర కాలనీ యువత ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు. మెయిన్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోకి ప్రవేశించారు. బాలినేని రాకతో కాలనీ మొత్తం సందడి నెలకొంది. విద్యుత్ సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా అంటూ బాలినేని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలని వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. బాలినేని మాట్లాడుతూ కాలనీలో ప్రజాభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీకు మేలు జరగడం వల్లే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని కుటుంబం లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. డివిజన్లో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసుకుంటే చాలన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని మేలు చేసే వారికే ఓటేయాలని కోరారు. చివరిసారిగా ఎన్నికల బరిలో ఉంటున్నానని, తప్పక గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి ప్రసాదరావు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలకు